జూన్ 24, 1947 మిట్ట మధ్యాహ్నం టైంలో కెనెత్ ఆర్నాల్డ్ అనే ఒక సివిలియన్ పైలట్ మౌంట్ రెనియర్ వాషింగ్టన్ దగ్గర తన ఫ్లైట్ ఎగరేస్తున్నాడు. సడన్ గా అతని కంటి చూపు మేర 9 గ్లోయింగ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ పాస్ అయినట్టు అనిపించింది. ఆ టైంలో అతను 2 years బ్యాక్ వరల్డ్ వార్ 2 ఫినిష్ అయిందికా, మేబీ మిలిటరీ వాళ్ళ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ అని అనుకున్నాడు. ఆ విషయం మీద క్లారిటీ కోసం మిలిటరీ వాళ్ళని కన్ఫర్మేషన్ చేసుకున్నాడు. కానీ మిలిటరీ వాళ్ళు మేము అసలు మౌంట్ రేనియర్ దగ్గర ఏం ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్ చెయ్యట్లేదని చెప్పారు. దాంతో ఆ విషయం మీడియాకి లీక్ అయింది. వాళ్ళు ఆర్నాల్డ్ ఇచ్చిన డిస్క్రిప్షన్ బట్టి ఆ అన్నోన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ని ఫ్లయింగ్ సార్సెస్ గా ముద్ర వేశారు. అలా ఆ విషయం గవర్నమెంట్ వరకు పాకింది. బట్ గవర్నమెంట్ సింపుల్ గా దాన్ని ఆర్నాల్డ్ వాజ్ హాలూసినేటింగ్ అని క్లెయిమ్ కొట్టివేశారు. I've seen something. Hundreds of pilots have seen something in the skies. We have dutifully reported these things. Why, this is utterly fantastic. This is more fantastic than flying saucers or people from Venus or anything as far as I'm concerned. కట్ చేస్తే 2 వారాలు గడిచాయి. న్యూ మెక్సికోకి చెందిన రోజ్వెల్ సిటీలో విలియం మెక్బ్రెజిల్ అనే ఒక వ్యక్తికి ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్ లో కొన్ని డిఫరెంట్ గా ఉండే మెటల్ స్ట్రిప్స్ పీసెస్ లాంటివి దొరికాయి. అతను వాటిని తీసుకొని లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని RAF అంటే రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అలా జూలై 8, 1947 కి RAF వాళ్ళు ఫ్లయింగ్ డిస్క్ యొక్క పార్ట్స్ ని రికవర్ చేసుకున్నామని ప్రెస్ వాళ్ళకి చెప్పారు. ఆ విషయంతో USA ప్రజల్లో అసలు ఆ ఫ్లయింగ్ డిస్క్ ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, అసలు వాటిని నడిపేది ఎవరు, ఏలియన్సా అని ఆ టాపిక్ మీద క్యూరియాసిటీ పెరిగింది. దాంతో మళ్ళీ ఆ విషయం US మిలిటరీ వరకు చేరింది. ఈసారి వాళ్ళు అది ఫ్లయింగ్ డిస్క్ కాదు, వెదర్ బలూన్ యొక్క పార్ట్స్ అని టాపిక్ ని కొట్టివేశారు. బట్ ప్రజలకి మిలిటరీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అంత నమ్మశక్యంగా అనిపించలేదు. చాలా మంది అయితే అసలు మిలిటరీ వాళ్ళకి వెదర్ బెలూన్ తో అవసరం ఏముందని ప్రశ్నించారు. అలా 1975 వచ్చేసరికి USA లో చాలా మంది, ఎస్పెషల్లీ నెవాడా స్టేట్ దగ్గర ఉన్న వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్ లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ని ఎన్కౌంటర్ చేశాము అని చెప్పడం మొదలు పెట్టారు. దాంతో ఆ టైంలో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేది ఒక బర్నింగ్ టాపిక్ గా మారింది. ఆ మండుతున్న టాపిక్ లో ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జెస్సీ మార్షల్ ఇంధనం పోసాడు. ఇతనే ఆ టైంలో రోజ్వెల్ పోలీస్ స్టేషన్ నుంచి దొరికిన పార్ట్స్ ని కలెక్ట్ చేసుకున్నవాడు. అలా ఆయన 1978 లో రిటైర్ అయ్యాక ఆ దొరికిన పార్ట్స్ వెదర్ బెలూన్ వి కావు, అది మిలిటరీ వాళ్ళు చేసిన కవరప్ స్టోరీ అని సెన్సేషనల్ హెడ్లైన్ పాస్ చేశాడు. మరి ఆ పార్ట్స్ ఏంటని అడిగితే అవి ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఒరిజిన్ అంటే మన భూగోళంకి చెందినవి కావని చెప్పాడు. ఇంకా ఆ స్టేట్మెంట్ తో ప్రజలకి USA గవర్నమెంట్ మీద అనుమానం మొదలైంది. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఏదో దాచుతుందని ప్రజలు నమ్మడం మొదలు పెట్టారు. అలా పెరుగుతున్న అనుమానాన్ని ఇంకా పెంచింది నివాడాలో లాస్ వేగాస్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రిమోట్ డెజర్ట్. ఎందుకంటే ఆ ప్లేస్ లో మీరు ఇలాంటి సైన్స్ చూడొచ్చు. ఆ ఏరియా మొత్తం CCTV సర్వేలెన్స్ లో ఉంటుంది. ఇంకా అది ఒక నో ఫ్లై జోన్. ఆల్వేస్ ఆ ప్లేస్ మోషన్ డిటెక్షన్ ఇంకా రేడార్ సిస్టమ్ తో ఎక్విప్ చేసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా లోపలికి రావడానికి ట్రై చేస్తే వాళ్ళ సంగతి అంతే. యాక్చువల్ గా 1989 ముందు వరకు చాలా మందికి ఈ ప్లేస్ లో ఏదో జరుగుతుందని తెలుసు, కానీ ఎవ్వరికి అంత క్లారిటీ లేదు. బట్ 24th May 1989 లో ఒక అతను లైవ్ టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చి, నేను ఒక కాల్టెక్ ఇంకా MIT అలుమినైని, ఐ యూస్ టు వర్క్ ఎట్ SWOT డిపార్ట్మెంట్ ఇన్ దట్ రిమోట్ డెజర్ట్ ఆన్ రివర్స్ ఇంజనీరింగ్ ఏలియన్ టెక్నాలజీస్ ఎస్పెషలీ ఎలిమెంట్ 115 అని చెప్పాడు. అతనే బాబ్ లజార్. అండ్ ఆ రిమోట్ డెజర్ట్ లో ఉన్న ప్లేస్ పేరు ఏరియా 51. A short flight from Las Vegas, deep in the Nevada desert, lies the top secret military base called Area 51. Be warned of another threat, sir. We'll get to that. This giant complex remained unacknowledged and disavowed by the US government for almost 60 years. When it comes to aliens, there's some things I just can't tell you on air. సో భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. బాబ్ లజార్ ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేశాక ఏరియా 51 మీద USA ప్రజల్లో క్యూరియాసిటీ పెరిగింది. దాంతో ఆ టాపిక్ మీద డాక్యుమెంటరీస్, మూవీస్ ఇంకా బుక్స్ రాయడం మొదలు పెట్టారు. ఆ ఎఫెక్ట్ కి ప్రజలు గవర్నమెంట్ ఆ ఏరియా సీక్రెట్స్ ని బయట పెట్టాలని ప్రెషరైజ్ చేయడం మొదలు పెట్టారు. మరి నిజంగానే అక్కడ ఏలియన్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారా? ఒకవేళ కాదంటే ఆ ప్లేస్ ని ఎందుకంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు? మెయిన్లీ అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు తెలియాలంటే ఇయర్ 1947 కి వెళ్ళాలి.
ఆ టైంలో యుఎస్ఏ మంచి ఎకానమిక్ బూమ్ ని అనుభవిస్తుంది. కానీ వరల్డ్ లో సూపర్ పవర్ గా నంబర్ 1 స్థాయికి ఎదగాలంటే ఒక దేశం అడ్డుపడుతుంది, అదే యుఎస్ఎస్ఆర్. దాంతో వాళ్ళిద్దరి మధ్య ప్రతి విషయంలో పోటీ ఉండేది. అది కోల్డ్ వార్ కి దారితీసింది. ఆ వార్ గురించి ఇక్కడ ఎక్కువగా చెప్పట్లేదు, బికాస్ ఈ వీడియోలో దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము. దీని తర్వాత ఆ వీడియో మీద కూడా లుక్ వేయండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కోల్డ్ వార్ వల్ల యుఎస్ఏ రష్యాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంది. సో సిఐఏ వాళ్ళు యాక్టివ్ గా రష్యా మీద గూఢాచారం చేసేవాళ్ళు. సిఐఏ అంటే ఇండియాలో రా లాగా. ఆ ప్రాసెస్ లో వాళ్ళు రష్యాలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి ఆక్వాటోన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఆక్వాటోన్ అంటే ఒక స్పై ప్లేన్ ప్రాజెక్ట్ అండ్ వాళ్ళు తయారు చేసే ప్లేన్ మోడల్ U2. ఈ ప్లేన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 70,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. దాంతో కోల్డ్ వార్ లో ఆపోజిట్ లో ఉన్న కంట్రీ రేడార్స్ కి ఈ ఫ్లైట్ కనిపించదు, కానీ వాళ్ళ కంట్రీలో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలిసేది. సో ఆ ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ కావాలిగా. ఆ ల్యాండ్ ని యుఎస్ గవర్నమెంట్ నివాడాలో గ్రూప్స్ లేక్ దగ్గర ఇచ్చింది. ఆ ప్లేసే నేను మీకు ముందు చెప్పిన రిమోట్ డెజర్ట్ లో ఉంది. యాక్చువల్ గా ఇదొక స్పై ప్రాజెక్ట్ కాబట్టి చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు. అందుకే సెలెక్టివ్లీ మనుషులని పని కోసం సెలెక్ట్ చేసేవాళ్ళు. ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ కి అయితే వాళ్ళు వర్క్ చేసే పార్ట్ గురించి తెలుసు, కానీ అది దేంది ఇంకా పక్కన డిపార్ట్మెంట్స్ లో ఏం జరుగుతున్నాయో కూడా తెలిసేవి కాదు. మరి ఈ బోర్డ్స్ అక్కడ ఎందుకున్నాయో క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు చాలా మంది ఆ ఎరాలో హై స్పీడ్ యూఎఫ్ఓస్ ని చూసామన్నారు. మరి దాని రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే మళ్ళీ ఒక్కసారి 1960కి వెళ్ళాలి. ఫస్ట్ మే U2 ప్లేన్ యుఎస్ఎస్ఆర్ లో స్పై చేస్తున్నప్పుడు సడన్ గా అది వాళ్ళ రేడార్ లో కనిపించింది. యాజ్ ఎ డిఫెన్స్ యుఎస్ఎస్ఆర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ని లాంచ్ చేసింది. అది వెళ్ళి ఆ ఫ్లైట్ కి తగలంగానే అది పేలిపోయింది. ఆ దెబ్బ యుఎస్ఏ కి ఒక గుణపాఠంలా మారింది. సో ఈసారి మళ్ళీ యుఎస్ఏ బౌన్స్ బ్యాక్ చేద్దాం అనుకుంది. అలా పుట్టుకొచ్చిన ప్రాజెక్టే A12 ఆక్స్కార్డ్. ఈసారి ఈ ప్లేన్ ని ఎంత పవర్ఫుల్ గా తయారు చేశారంటే ఇది సౌండ్ కన్నా 3 రెట్లు వేగంతో ఎగరగలదు. అదే కాకుండా పాత ప్లేన్ U2 కన్నా ఎక్కువగా 90,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. కానీ మీకు తెలుసా, దీని వెనక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. యాక్చువల్ గా ఈ A12 విమానం తయారు చేయాలంటే యుఎస్ఏ కి టైటానియం కావాలి, కానీ యుఎస్ఏ లో టైటానియం కొరత ఉంది. మరి వీళ్ళు ఏం చేశారనుకుంటున్నారు? తెలివిగా చిన్న చిన్న షెల్ కంపెనీస్ ని క్రియేట్ చేసి సోవియట్ యూనియన్ నుంచే ఆ రా మెటీరియల్ ని కొన్నారు. అట్లుంటది మనతో. సో ఆ టైంలో A12 ఇంకా U2 హై స్పీడ్ ప్లేన్స్ అవ్వడం వల్ల అవి ఎగరేటప్పుడు మనకి ఇలా రౌండ్ గా కనిపిస్తాయి, UFO లాగా. ఈ మిస్కన్సెప్షన్ ని USA లో ఉన్న ప్రజలు చూసి ఏలియన్ స్పేస్ షిప్స్ అనుకున్నారు. ఇదంతా బానే ఉంది, కానీ రష్యాకి యుఎస్ఏ స్పై చేస్తుందని తెలీదా అని మీరు అడగొచ్చు. దాని ఆన్సర్ అఫ్ కోర్స్ తెలుసు. యాక్చువల్ గా యుఎస్ఏ గవర్నమెంట్ ఏరియా 51 ఉందని 2013 వరకు ఒప్పుకోలేదు. కానీ ఒక రష్యన్ శాటిలైట్ 2000 లోనే పబ్లికలీ ఆ ఏరియా యొక్క పిక్చర్ ని డిస్క్లోజ్ చేసింది. అది ఎలా అంటే రష్యా వాళ్ళు 1957 వచ్చేసరికి స్పేస్ క్రాఫ్ట్స్ మీద వర్క్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు ఆ టైంలోనే స్పేస్ నుంచి అర్త్ మీద ఉన్న ప్లేసెస్ ఫోటోస్ తీసేవారు. ఆ అడ్వాన్స్మెంట్స్ భయానికే యుఎస్ఏ A12 ప్లేన్ తర్వాత $7 బిలియన్ ఖర్చు పెట్టి F-117 నైట్ హాక్ ప్లేన్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ కథలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కడ జరిగాయంటే అది యుఎస్ఏ లో ఉన్న ఏరియా 51. మరి బాబ్ లజార్ రోజ్వెల్ ఇన్సిడెంట్స్ యొక్క నిజాలు ఏంటని ఆలోచిస్తున్నారా? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జెస్సీ మార్షల్ చెప్పినట్టు ఆ రోజ్వెల్ లో దొరికిన పార్ట్స్ వెదర్ బెలూన్స్ కావు. అది ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ ముగుల్ కి చెందిన ఒక ట్రాన్స్మిటర్. దాని పని ఏంటంటే సోవియట్ యూనియన్ వాళ్ళు చేసే న్యూక్లియర్ టెస్టింగ్ యొక్క సౌండ్ ని ఐడెంటిఫై చేయడం. అది అలా టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్ అయ్యి రోజ్వెల్ లో క్రాష్ అవడంతో ఆ టైంలో దాన్ని వెదర్ బెలూన్ గా ప్రచారం చేశారు. ఈ విషయం స్వయాన యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే జూలై 1994 లో డిస్క్లోజ్ చేశారు. మరి బాబ్ లజార్ చెప్పినట్టు ఎలిమెంట్ 115 మీద ఏలియన్ షిప్స్ తో రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్లియర్. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్ ని విడగొట్టి అది ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవడం. సో బాబ్ లజార్ చెప్పిన మాటలు బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఏరియా 51 లో ఏలియన్ షిప్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ షిప్ ఆర్ట్ ని విడగొట్టి ఆ మెకానిజం ని యుఎస్ఏ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ లో వాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఈయన ఎలిమెంట్ 115 తో కొన్ని ఏలియన్ షిప్స్ పార్ట్స్ తయారు చేశారు అని అన్నాడు. మరి ఇది నిజమేనా అంటే కాదు. ఎలిమెంట్ 115 అనేది మాస్కోవియం.
ఇది న్యాచురల్ గా బయట దొరికేది కాదు, దీన్ని ఆర్టిఫిషియల్లీ తయారు చేస్తారు. ఈ మాస్కోవియం ని ఫస్ట్ టైం 2003లో ల్యాబ్ లో సింథసైజ్ చేశారు. దాంతో ఈ ఎలిమెంట్ అనేది అన్స్టేబుల్ ఎలిమెంట్, సెకండ్స్ లోనే డీకే అయిపోతుంది. అలాంటిది దీంతో స్పేస్ క్రాఫ్ట్స్ తయారు చేశారంటే ఎలా నమ్ముతారు చెప్పండి? వివేకంతో ఆలోచించండి. ఇంకా షాకింగ్ విషయం ఏంటో తెలుసా? బాబ్ లజర్ క్లెయిమ్ చేసినట్టు MIT ఇంకా కాల్టెక్ లో ఈయనకి సంబంధించిన ఎడ్యుకేషనల్ రికార్డ్స్ లేవంట. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సో ఇది భయ్యా ఈ రోజు వీడియో. ఒకవేళ ఏరియా 51 అనేది టాప్ సీక్రెట్ ప్లేస్ అయితే ఈ విషయాలు మనకి ఎలా తెలిసాయి అని అనుకుంటున్నారా? దీనిని స్వయాన CIA వాళ్ళే 2013లో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద డిస్క్లోజ్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే మన ఇండియాలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాగా. అంటే మనకి మన గవర్నమెంట్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ యాక్ట్ కింద అడగొచ్చు. అలానే 2005లో USA పబ్లిక్ కి బాబ్ లజార్ ఇంకా మీడియా వల్ల ఇన్ఫర్మేషన్ క్రియేట్ అయ్యేసరికి FOIA కింద రిక్వెస్ట్ ఫైల్ చేశారు. అలా దాని తీర్పు 2013లో వచ్చింది. దాంతో CIA వాళ్ళు ఇన్ఫర్మేషన్ ని డిస్క్లోజ్ చేశారు. అందుకే అంటారేమో రహస్యాలు ఊహాగానాలని పెంచుతాయి. మరి వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. నచ్చితే లైక్ గుద్దేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మిమ్మల్ని మైండ్ఫుల్ చేసే బాధ్యత మాది.